వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నైట్ నానబెట్టుకున్న శనగల్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి అందులో ఒక పొటాటోని చక్కగా పీల్ చేసేసి మంచిగా వేసి బాయిల్ చేద్దాం. మంచిగా ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు చూసుకొని మెత్తగా బాయిల్ అయ్యేటట్టు చూసుకుందాం. తర్వాత 5-6 విజిల్స్ వచ్చే వరకు కొంచెం ఎక్కువగానే 5-6 కన్నా కూడా ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, మెత్తగా అయిపోవాలి బఠానీ ఆలు. ఆ తర్వాత అది బయటకు తీసి చల్లారిన తర్వాత తీసి స్మాష్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించి కొంచెం ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కోసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కొంచెం అందులో పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్మాష్ చేసుకున్న ఈ యొక్క ఆలు చనాని అందులో మనం కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి మంచిగా కలుపుకోవాలి. చాట్ మసాలా కూడా వేసుకోవాలి. అది కూడా కలుపుకోవాలి. చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం శనగపిండిని మనం ఆ గిన్నెలో కలుపుకోవాలి. మంచిగా వాటర్లో కలిపేసుకొని ఆ వాటర్ని మసాలా చాట్ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes స్టవ్ మీద అలా ఉంచి ఫైనల్గా దించే ముందు కొత్తిమీర కొంచెం వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత అది ఒక గిన్నెలో వేసి పచ్చిఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.